ఏంది బ్రదర్ అసలు గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి మొన్న కూడా ఒకసారి వచ్చినప్పుడు చెప్పారు రోడ్ వేసి ఆ ప్రక్రియ నడుస్తుంది, ఇల్లు తీసేసి మీ అందరినీ కూడా ఎలగొట్టేటువంటి దుస్థితి రాబోతుంది. మొన్న కూడా మీరు మాట్లాడేది ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఏంది మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు అంటే ఇక్కడి వాసులు కాదనా లేకపోతే పాలమూరు నుంచి వచ్చారని చెప్పేసి కానీ నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఈ రకంగా అనిపిస్తా ఉంది. అసలు ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఉన్న మొదటి హోమ్ మినిస్టర్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాలమూరు బిడ్డలందరూ పోయి ఆయన మొరబెట్టుకుంటే పాలమూరు ప్రజలకు సెంటు భూమి కూడా దక్కని అని చెప్పేసి చెప్పింది. అలా చెప్పిన తర్వాత ఆయన కోరిక మేరకే ఇక్కడ లంబడి తాండకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన తర్వాత మరి ఇక్కడ పక్కన పాలమూరు ప్రజలు కూడా ఉన్నారు కదా, ఆయన ఆ మాట ఆ పార్టీ లైన్ ఫాలో కాకపోతే ఈరోజు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు రావు? వాళ్ళతో పాటే సమానంగా రావాలి కదా. ఎందుకు పాలమూరు ప్రజలపై ఇంత వివక్షత చూపించారు? ఈరోజు మేము ఏ అధికారి దగ్గరకు వెళ్ళినా మమ్మల్ని మీరు ఒక వలస కూలీలు, మీరు అసలు ఇక్కడ కాదన్నట్టే మాట్లాడుతున్నారు. మాకు ఇక్కడ ఆధార్ కార్డులు లేవా, ఓటర్ కార్డులు లేవా, మేము ఓటు వేసే గెలవలేదా, నల్ల బిల్లులు లేవా, రేషన్ కార్డులు లేవా? మా పూర్తి పూర్వోత్తం మొత్తం ఇక్కడనే ఉంది. మరి ఇక్కడ ఉన్నప్పుడు మాకెందుకు హక్కు లేదు? అడిగే హక్కు కూడా అదే అడుగుతున్నాం మేము ప్రభుత్వాలు వాళ్ళే హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను వాళ్ళు హామీ ఇచ్చారు. ఎలక్షన్స్ టైంలో వచ్చారు, మళ్ళీ చెప్పేసి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు మీకు వచ్చి హామీ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఖచ్చితంగా గత ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి వాళ్ళే చెప్పారు. ఎందుకు మరి ప్రభుత్వాలు అంటే భూమి పైన కన్నుపడ్డదా ప్రభుత్వాలకు? ఉండొచ్చు ఎందుకంటే 30 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇదే స్థావరంలో మీకు బయటికి వెళ్ళొద్దు, ఇదే స్థావరంలో మేము ఇల్లు కట్టిస్తా అని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు మేము ఇక్కడ కట్టియము. ఇక్కడ ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ కేసు ఉందని చెప్పేసి ఒకరు, ఇక్కడ సొరంగం ఉందని ఒకరు, ఇక్కడ పిల్లర్లు పడవని ఒకరు. ఇవన్నీ కహానీలు ఎవరికి చెప్తున్నారు? మా తల్లిదండ్రులు అంటే చదువురాని వాళ్ళకి చెప్పాలి. మేము చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్లేమో ఒక్కొక్కరం పెద్ద స్థాయిలో పెద్ద కాలేజీలో చదువుకున్నటువంటి వాళ్ళం, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళం ఇదే బస్తీలో ఉండి మా కహానీలు చెప్తే మేమెందుకు వింటాం? ఈ బస్సు పైన కేసు ఉందని 10 ఏళ్ల నుంచి ఇక్కడనే ఎండబెడుతుంటే ఆర్టీఐఎస్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినాం. అక్కడ లేదు కేసు లేనా, మేము రిసీవ్ చేసినాం కదా. మరి కేసు లేదని ప్రూవ్ చేయగానే ఇక్కడ పిల్లర్లు పడబడ్డ వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి కహానీలు చెప్తారు. మరి అంటే వీళ్ళు చదువు రాని వాళ్ళు, వలస కూలీలు, వీళ్ళు ఏ చెప్పినా అర్థం చేసుకుంటారు. ఇంకో 30 ఏళ్ళు వీళ్ళని ఎట్లనే బతకనిద్దాం అనుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో చాలా మందికి ఇల్లు ఇస్తా ఉన్నాం, ఇల్లు లేని వాళ్ళని ఖచ్చితంగా మేము ఆదుకుంటాం. మా ప్రభుత్వంలో గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది, ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకి పార్టీ వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు ఇల్లు ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి ఇక్కడ మీరు చూస్తే డబుల్ బెడ్రూమ్ రాలేవని చెప్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడుతుంది, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పక్కా ఇల్లు ఇస్తాం మీకంటే ఈ ప్రభుత్వంలో మాకు వస్తాయని చాలా ఆశగా మేము ఇందిరమ్మ ఇళ్ళ కోసం కూడా అప్లై చేసుకున్నాం. కానీ అది బొందలపాలైంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది మా పాలమూరు బిడ్డ, మా రేవంత్ రెడ్డి, మా అమ్మగారిలో పుట్టినటువంటి ఒక అన్నలాంటోడు. మేము ఎన్నిసార్లు ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి మినిస్టర్లకు వినతి పత్రాలు ఇచ్చాం, ఎన్నిసార్లు వాళ్ళతో మొరబెట్టుకున్నాం. కానీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు రాని వస్తున్నా మాకు ఇంకా పరిష్కారం లేదు. ఈ రోజు జరుగుతున్నటువంటి ధర్నా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు బిడ్డలకు ఇల్లు కట్టిస్తే మిమ్మల్ని జీవితకాలం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని మాట కూడా చెప్తున్నారు. స్పందించే పరిస్థితి ఉంటే వానకాలం ముందే మీకు ఏమైనా చేసి ఉంటే, కానీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఆ వర్షం వల్ల కూడా మీ రేకుల షెడ్లు మొత్తం కూలిపోయేటువంటి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కుటుంబాలు మీరు పెరిగిపోతా ఉన్నాయి, అందరూ పెళ్లికి వచ్చేటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉంటా ఉన్నారు. మరి భారీ వర్షం జరిగినప్పుడు నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఈ సంగతి మేము గత 6 నెలల నుంచి చెప్తున్నాం. వచ్చేది వర్షాకాలం, ఏమన్నా జరగరాంది జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ప్రాణాలను కోల్పోతారంటే నిమ్మకు నీరెట్టినట్టుగా ఒక పాలమూరు ప్రజలు అంటే ఇట్లా ఏంటంటే చులకన భావంతో చూసి వెక్కిలి నవ్వులు నవ్వుకుంటా అలాంటి భావం మా పైన గుర్తించారు. మేము ఈ సంగతి చెప్తున్నా పట్టించుకోలేదు కాబట్టి నిన్న ఉలిసినటువంటి అకాల వర్షాలకు నీరు వచ్చి బస్సులో నిండిపోయి రాత్రి అంతా కరెంటు పోయి ఎవరు నిద్ర కూడా పోలేదు. నీళ్ళు ఎత్తి పోసుకుంటున్నారు. చెట్టు కొమ్మలు ఇరుగుపడితే గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి, ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి మేము మొత్తుకున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అందుకనే ఈరోజు
పాలమూరు ప్రజల ఇళ్ల పోరాటం కాస్త మమ్మల్ని చులకన భావంతో చూస్తే మాత్రం ఇది పాలమూరు ప్రజల ఆత్మ గౌరవ పోరాటంగా మారుతుంది. సగం హైదరాబాద్ మొత్తం పాలమూరు ప్రజలే ఉన్నారు. వారందరినీ ఏకం చేశారంటే ఏ ప్రభుత్వం అయినా సరే కూలిపోవాల్సిందే అని కూడా హెచ్చరిస్తున్నాను సార్. మేము 40 ఏళ్ళ మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాం. వస్తాం ఇస్తాం ఓటు వేసినప్పుడల్లా అడిగితే ఇస్తాం అన్నాడు. ఇల్లు అయ్యా మాకు ఇంత గూడు కట్టియ్యా ఇల్లు అని అంటే ఓటుకు వచ్చినప్పుడల్లా అడుకుంటూ వచ్చినాడు. ఇస్తాం ఇస్తాం అనుకుంటూ వచ్చిండు. ఆయన ఇచ్చుకోమట్టు మా ఇచ్చుకో ఇట్టు ఆకశీరకు రాత్రి ఇంతవరకు ఇంకా ఈ అంకాలు ఇట్లా వచ్చినమ్మా నవ్వుతున్నారు. ఏంటికంటే ఇస్తామని అంటున్నారు తిప్పుతున్నారు కానీ మా పని చేస్తలేదు. మాకు ఇంత ఇల్లు ఇవ్వమని అడుగుతున్నాం. మేమేం అడుగుతలేము. అంటే మీరు ఇక్కడ ఉట్టలేదు పాలమూరు నుంచి వచ్చారు కాబట్టి ఏమన్నా ఏమనాలి మాటలకైనా ఏం రాలే ఇస్తామమ్మా అని అంటున్నారు. మీకు దగ్గరలో ఉన్న లంబాడి సామాజిక వర్గం వాళ్ళకి డబ్బు ఇచ్చారు. మీరు వాళ్ళకంటే ముందు నుంచి ఉంటున్నారు, మరి మీకెందుకు రాలేదు? వాళ్ళకు మళ్ళీ అట్లా చేసి మాకు ఇట్లా చేస్తున్నారు. మాకు ఇంకా ఏం తెలుసు సార్ అడిగే తీరు అడుగుతున్నాం. ఏం తెలియదు ఎంత మంది తెలియదు. ఏం ఇంట్లో ఎల్లుండవు ఒక్క ఇంట్లో 5 మంది 3 4 5 మంది కార్పులు. ఇప్పుడు 40 ఏళ్ల నుంచి అదే రేగుల చెట్లు అంటే పిల్లలు పెద్ద అయిపోతా ఉన్నారు, పెళ్లిలకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఏందమ్మా మా పరిస్థితి? వర్షానికి కూలిపోయే ప్రమాదం ఉంటది, మీకు కూడా నష్టం వాటించే ఛాన్స్ ఉంటుంది. మరి ఎట్లమ్మా ఇబ్బంది కాదు? ఇంకా ఇబ్బంది సార్. రాత్రి నిద్ర లేదు, నిప్పాతలు లేదు, ఇంత అన్నం లేదు. ఇంతవరకు అయినా అన్నం లేదు మాకు. ఇంతవరకు తిండి అయినా లేదు. ఇంత ఇడ్లు ఇచ్చిపోతే తిన్నాం. ఇంకా ఇక్కడ ఊకున్నాం సార్. ఇదే పరిస్థితి. ఇంత పొయ్యిలు అంటించుకోలే, కరెంటు లేదు, ఏంది లేదు. బీపీ షుగర్ వాళ్ళే చెప్తున్నారు కానీ ఇంతవరకు అంటలేదు. అన్నాడు ఆడ ఉన్నప్పుడైనా చెప్పిండు కానీ చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చెప్పి అంటే ఓన్లీ ఎలక్షన్ అప్పుడు వచ్చి హామీ ఇస్తున్నారు మీకు అంతే. అంతే మళ్ళీ మళ్ళీ చూస్తాడు. ఆ ఓటుకు వస్తాడు, మళ్ళీ ఓటు వేయించుకున్నాడు, మమ్మల్ని చూడు, మళ్ళీ ఓటు నాడు వస్తాడు, మధ్యలో రాడు చూడు. లేరు లేరు. ఏం చెప్తాం అనుకున్నామా? మరి ఇంకేం చెప్తాం? రోజు పోరాటం చేసి రోడ్ల పైన కూర్చుంటున్నారు మీ కుటుంబాల కోసం. మరి ఏంది ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు? ఏం చెప్తాం అనుకున్నాం? మాకు కావాలి ఇల్లు అని అడుగుతుంటాం సార్. ఇంకా ఆయన న్యాయం కావాలి, ఇల్లు కావాలి మాకు. ఇంకా ఆయన ఆస్తి వద్దు, దానం వద్దు, మాకు ఇంత గూడు కావాలని అడుగుతున్నాం. ఇంకా ఆయన బుద్ధి ఆయన అక్కర. ఇంకా సస్తే సస్తాం అంతవరకు. ఈయన కట్టించింది సార్ మాకు. ఇదే ఎమ్మెల్యేలకు ఎట్లా కట్టించింది సార్? మాకు అదే కావాలి.